హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఈరోజు నా ప్రయాణం తెలంగాణ హైదరాబాద్ నుండి మొదలై కర్ణాటక బీదర్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇదంతా మన ఓఆర్ఆర్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి హైవే చేరుకున్నాను. మధ్యలో ఈ కనిపించే హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాను. చాలా బాగుంది. హైజీన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇది స్పెషల్ ఐటమ్ అంటే ఇది కూడా తీసుకొని నా జర్నీని కొనసాగించాను. ఈ జర్నీ అయితే బాగుంది. రోడ్డు మొత్తం పచ్చని పొలాలు, చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలు, ఓపెన్ ల్యాండ్స్కేప్ పర్ఫెక్ట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేదా సన్సెట్ టైంలో అయితే ట్రావెల్లో చాలా విజువల్స్ కూడా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అనిపిస్తుంది. ఈ ఓపెన్ ల్యాండ్స్కేప్ చాలా బాగా కనిపిస్తుంది నాకైతే. మధ్యలో ఫ్యూయల్ స్టేషన్స్, స్మాల్ హోటల్స్, టీ పాయింట్స్ చాలానే ఉన్నాయి. హైదరాబాద్ టు 250 to 280 కిలోమీటర్స్ ఉంటుంది బీదరు. ట్రాఫిక్ లేకపోతే 5 to 6 అవర్స్లో జర్నీ కంప్లీట్ చేయొచ్చు. మనం 1 day ట్రిప్గా కూడా సజెస్ట్ చేయొచ్చు. కాకపోతే నేను ఈ ట్రిప్ని 2 days ప్లాన్ చేసుకున్నాను. మీకు హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఇష్టం అనుకుంటే, మీరు హిస్టారికల్ ప్లేసెస్ లవర్స్ అయితే ఇదైతే మస్ట్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. బీదర్ హిస్టారికల్ ప్లేసు లోకల్ కల్చర్కి చాలా ఫేమస్. అవన్నీ ముందు వీడియోలో మీకు చూపించబోతాను. బీదర్ వీడియో కూడా సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఒక లాంగ్ వీడియోలో ఈ బీదర్లో ప్లేసెస్ని మీకు చూపిస్తాను. ఇప్పటికీ ఈ కోట యొక్క ఇలా వాల్స్లో మనం ఎంటర్ అవుతూ ఉంటే ఒక పట్టణంలోకి, ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది బీదర్ కోట. ఇదైతే పాపనాశన శివ టెంపుల్. చాలా బాగుంది. ఆ బీదర్ కోట చూసిన తర్వాత దీన్ని కూడా విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంది. దాని తర్వాత దీని వెనక సైడ్ వెళ్తే ఈ కోనేరు ఉంది. ఇదొక అద్భుతమైన స్పాట్ అని చెప్పచ్చు. అటు పక్కనంతా టెంకాయ చెట్లు, ఆ వాటర్లోకి రిఫ్లెక్ట్ అవుతా ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి కూర్చొని చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. నేను ఇక్కడ కనిపించిన లోకల్ కాలేజీ అమ్మాయిలు వీళ్ళు. ఈ ప్లేస్కి ఇదొకటి మంచిగా అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేసు. ఇవి చూసిన తర్వాత ఇంకా నేను శివ ఇంటర్నేషనల్ హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయాను. హోటల్ కూడా బాగానే ఉంది. ఇంకా మిగతా బీదర్ విశేషాలన్నీ నెక్స్ట్ డే వ్లాగ్లో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు.